The all-important day T20 World Cup final India వర్సెస్ న్యూజిలాండ్. హిస్టరీ రిపీటా డిఫీటా ఇవాళ రాత్రి కల్లా తెలిసిపోతుంది. ఈ మ్యాచ్ జరుగుతుంది అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో. ఇండియాకి అంత ఫౌండ్ మెమరీస్ లేవు, అందుకనే బయట నుంచి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇండియన్ టీం డ్రెస్సింగ్ రూమ్ చేంజ్ చేశారంట, ఇండియన్ టీం హోటల్ కూడా చేంజ్ చేశారంట. చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో పిచ్ నెంబర్ 3 రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ పిచ్లో ఆడుతున్నారు. మరి బ్యాటింగ్ ఎక్కువ అనుకూలిస్తుందా, బౌలింగ్కా, యావరేజ్ స్కోర్ ఏంటి, గ్రౌండ్లో డ్యూ వస్తుందా, అండ్ ఈ పిచ్ ప్రకారం బోత్ ద టీమ్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి. మరి T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 నెంబర్ 2 వరుణ్ చక్రవర్తి ఇంకా అభిషేక్ శర్మ ఇంతవరకు పర్ఫార్మెన్స్ రాలేదు. మరి వాళ్ళని డ్రాప్ చేస్తున్నారు లాస్ట్ మ్యాచ్లో, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ స్ట్రాటజీస్, న్యూజిలాండ్ ఎలాంటి స్ట్రాటజీస్తో రాబోతున్నారు, ఇండియా దాన్ని ఎట్లా ఎదుర్కోవచ్చు, అండ్ ఆల్ ఆఫ్ దట్ ప్లేయర్స్ మ్యాచ్అప్ ఎలా ఉండబోతున్నాయి. అండ్ ఫైనలీ ఆల్సో హూ ఆర్ ద ప్లేయర్స్ టు లుక్అవుట్ ఫర్ మొత్తం ఈ మ్యాచ్లో, ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్లో. అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ అండ్ ఈ T20 వరల్డ్ కప్ ఎవరు గెలవబోతున్నారు, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్, పవర్డ్ బై ట్రైలైట్, రైజ్ విత్ 9. బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఇవాళ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ ఫైనల్ బిగ్ డే. అందుకోనే ఇవాల్టి వీడియో నేను ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేసా బోత్ ద టీమ్స్ది. లాస్ట్ దాకా చూడండి, సూపర్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ వీడియో. మీకు మ్యాచ్ ఎవరు ఎక్కువ గెలిచానికి ఛాన్స్ ఉందో కూడా అర్థం అయిపోతుంది. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దట్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఇండియా హిస్టరీ రీరైట్ చేసడానికి దీనికంటే బెటర్ ఒకేషన్ ఉండదు. ఎందుకంటే ఇంతవరకు హిస్టరీ ఆఫ్ T20 వరల్డ్ కప్స్లో ఏ హోమ్ టీం వరల్డ్ కప్ గెలవలే, ఏ టీము బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్స్ గెలవలేదు, అండ్ ఏ టీము 3 సార్లు వరల్డ్ కప్ గెలవలేదు. సో దిస్ ఈస్ ద రైట్ మూమెంట్ హిస్టరీ రీరైట్ చేస్తానికి. అండ్ ఆల్సో పర్పుల్ ప్యాచ్, ఇది గోల్డెన్ ఎరా. చూడండి, 4 times ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్స్కి చేరుతాం కన్సిక్యూటివ్లీ కూడా. ఇది రికార్డ్ ఇండియాకి. 2023 ODI వరల్డ్ కప్, 24 T20 వరల్డ్ కప్ గెలిచాం, అంత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, ఇప్పుడు మళ్ళీ ఫైనల్కి వచ్చాం. అండ్ ఆల్సో పర్పుల్ ప్యాచ్ అని ఎందుకు అంటున్నా అంటే, చూడండి లాస్ట్ 2024 వరల్డ్ కప్ గెలిచామా, దాని తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచామా, ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచామా, రీసెంట్లీ అండర్-19 వరల్డ్ కప్ గెలిచామా, ఇప్పుడు మళ్ళీ ఫైనల్కి వచ్చాం. సో హిస్టరీ రీరైట్ చేసానికి దీనికంటే బ్రిలియంట్ టైం ఉండడు. అండ్ ఆల్సో సూపర్ కన్సిస్టెంట్ టీమ్ ఇండియా. చూడండి, ఐసీసీ ఈవెంట్స్ లాస్ట్ 32 మ్యాచెస్లో ఇండియా 30 మ్యాచెస్ గెలిచారు, 2 మ్యాచ్లే ఓడిపోయారు. ఆ 2 కూడా ఇదే వెన్యూ నరేంద్ర మోడీ స్టేడియంలో ఓడిపోయారు. ఎనీవేస్ దిస్ ఈస్ ద టైం, అది కూడా చెరిపేస్తానికి రైట్ మూమెంట్ ఇది. అండ్ ఆల్సో నౌ కమింగ్ టు హెడ్ టు హెడ్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ఇప్పుడు దాకా 30 మ్యాచ్లు ఆడారు, దాంట్లో 18 మ్యాచెస్ ఇండియా గెలిచారు, 11 మ్యాచెస్ న్యూజిలాండ్ గెలిచారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు T20 వరల్డ్ కప్ హెడ్ టు హెడ్, ఇండియా ఇంకా న్యూజిలాండ్ అగేన్స్ట్ ఈచ్ అదర్ 3 మ్యాచ్లు ఆడితే కంప్లీట్ డామినేషన్ న్యూజిలాండ్ది. 3కు 3 మ్యాచ్లు న్యూజిలాండే గెలిచారు. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు మోర్ ఇంపార్టెంట్ థింగ్, వెన్యూ స్టాట్స్. సో ఆల్ ఇంపార్టెంట్ T20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతుంది నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో. ఆల్రెడీ ఈ వెన్యూలో ఇండియా ఇంకా న్యూజిలాండ్ ఇదే వరల్డ్ కప్లో మ్యాచెస్ ఆడేస్తున్నారు. ఇండియా 2 మ్యాచ్లు ఆడారు, న్యూజిలాండ్ 1 మ్యాచ్ ఆడింది. అయితే కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పిచ్ విషయానికి వచ్చేస్తే, ఇవాల్టి మ్యాచ్ పిచ్ నెంబర్ 3లో ఆడుతున్నారు. దిస్ ఈజ్ రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్డ్ పిచ్ అనమాట. దిస్ ఈజ్ ఎ సూపర్ బ్యాటింగ్ బ్యూటీ. నార్మలీ మంచి బ్యాటింగ్ పిచ్ అంటే ఇది ఇంకా చాలా మంచి బ్యాటింగ్ పిచ్, హై స్కోరింగ్ పిచ్ అనుకోండి. ఇది యావరేజ్ స్కోర్ ఇప్పుడు దాకా T20 వరల్డ్ కప్లో ఈ గ్రౌండ్లో 189. కానీ యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ 200 రన్స్ ఈవెన్ దో ఇట్స్ ఎ ఫైనల్ ప్రెషర్ ఉన్నా. ఎస్పెషల్లీ ఇండియా బ్యాటింగ్ చేస్తుంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఈవెన్ 215-220+ రన్స్ కూడా. అలాంటి పిచ్ అనమాట ఇది. అయితే ఇప్పుడు ఈ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, సెకండ్ బ్యాటింగ్ చేయాలి ఈ గ్రౌండ్లో ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్లో. ఫస్ట్ మనం స్టాట్స్ చూద్దాము. అయితే ఇప్పుడు దాకా స్టాట్స్ ఏం చెప్తున్నారంటే, ఈ వరల్డ్ కప్లో 6 మ్యాచ్లు అయిన ఈ వెన్యూలో 4 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ టీం గెలిచింది. ఈవెన్ దో లాస్ట్ ఐపీఎల్లో కూడా చూసుకుంటే మీరు 8 మ్యాచ్ల్లో 7 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచినాయి, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్న తర్వాత కూడా. సో ఒక ప్యాటర్న్ చెప్తుంది ఇక్కడ గ్రౌండ్లో ఏం చేయాలో. అండ్ నౌ కమింగ్ టు ఇండియా టాస్ గెలిస్తే ఏం చేయాలి, నా ప్రకారం ఫస్ట్ బ్యాటింగ్ చేయాలంట నేను. ఎందుకంటే ఒకటేమో హై ప్రెషర్ గేమ్, ఇంకోటి ప్యాటర్న్ చెప్తుంది, అండ్ ఇంకోటి ఇదే వెన్యూలో 2 సార్లు ఈ వరల్డ్ కప్లో మ్యాచ్ అయినప్పుడు సూర్యకుమార్ యాదవ్ టాస్ అప్పుడు చెప్పాడు, టాస్ గెలిస్తే మేము ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. ఒక మ్యాచ్ ఆల్రెడీ చేశారు గ్రూప్ స్టేజ్ లాస్ట్ మ్యాచ్ ఇక్కడ ఆడినప్పుడు. అండ్ ఇంకోటి సౌత్ ఆఫ్రికా కూడా టాస్ ఓడిపోయారు, లేకపోతే హీ వాంటెడ్ టు బ్యాట్ ఫస్ట్. సో దట్ ఈస్ టెలింగ్ యూ సంథింగ్ ఈ గ్రౌండ్లో. సో దట్స్ వై విన్ ద టాస్ అండ్ బ్యాట్ ఫస్ట్ అంట. ఇంకో సైడ్ న్యూజిలాండ్ మాత్రం దే మైట్ గో విత్ డిఫరెంట్ గేమ్ ప్లాన్స్, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాకా మ్యాచ్లు చేజ్ చేస్తూ గెలిచేసి వచ్చారు. దే ఆల్సో నో వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళ బౌలింగ్ కాదు ఈ వరల్డ్ కప్లో, వాళ్ళ బ్యాటింగ్ చేజ్ చేసి గెలుస్తుంది. అందుకనే విన్ ద టాస్ అండ్ బ్యాట్ సెకండ్ వాళ్ళ పాలసీ ఉండొచ్చు ఈ ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్లో. అండ్ ఆల్సో ఇంకోటి నాకు అనిపిస్తుంది, ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా అంత ఫరక్ పడదు ఈ మ్యాచ్, ఎస్పెషల్లీ ఈ పిచ్లో. ఎందుకంటే యాంటీ డ్యూ స్ప్రే కూడా యూజ్ చేస్తున్నారంటే ఈ గ్రౌండ్లో, దానివల్ల డ్యూ కూడా ఎక్కువ రాదు. సో దట్స్ ఇట్, అర్థమైపోయింది. మరి బ్యాటింగ్ ఫస్టా బ్యాటింగ్ సెకండా, మీ ప్రకారం ఏంటి, ఏం చేస్తారు క్యాప్టెన్ ఉంటే కింద కమెంట్ చేయండి. హ్యావ్ ఎ లుక్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంకా ఇంపార్టెంట్ థింగ్, ఈ పిచ్ ప్రకారం బోత్ ద టీమ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండొచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు దట్.
సో ఫస్ట్ న్యూజిలాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు ఈ మ్యాచ్కి. అయితే పిచ్ని చూసిన తర్వాత న్యూజిలాండ్ కొంచెం టెంప్ట్ అవ్వచ్చు, ఒక చేంజ్ చేయొచ్చా అని చెప్పేసి. అదేంటంటే జిమ్మీ నిషమ్ ప్లేస్లో ఒక అవుట్ అండ్ అవుట్ ఫాస్ట్ బౌలర్ని తీసుకురావాలా. ఎందుకంటే ఈ పిచ్లో బౌన్స్ పేస్ ఉంటుంది కానీ ఎక్కువ స్పిన్ ఉండదు. సో ఆ ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళ దగ్గర 4 స్పిన్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు జిమ్మీ నిషమ్ ప్లేస్లో ఎవరిని తీసుకురావచ్చు, జేకబ్ డఫియా లేకపోతే జేమిసెనా. వాళ్ళిద్దరు టాల్ ఉంటారు, మంచి హిట్ ద డెక్ బౌలర్, మంచి స్వింగ్ కూడా చేస్తారు, 2 విధాలుగా వేయచ్చు వాళ్ళు బౌలింగ్. కానీ మళ్ళా దే విల్ గో బ్యాక్ టు అగైన్ జిమ్మీ నిషమ్. ఎందుకంటే జేకబ్ డఫీ వరల్డ్ కప్లో పర్ఫార్మెన్స్ లేదు, జేమిసన్ కూడా ఆడింది ఒకటే మ్యాచ్, పర్ఫార్మెన్స్ సరిగా లేదు. సో వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ రాదేమో అనిపిస్తుంది నాకు. అందుకనే దే విల్ గో బ్యాక్ టు జిమ్మీ నిషమే. ఆ థర్డ్ బౌలింగ్ ఆప్షన్ మీడియం పేసేసి లెక్కటర్లు వేస్తాడు. ప్లస్ మోర్ ఇంపార్టెంట్లీ బ్యాటింగ్ ఎక్స్ట్రా క్యూషన్ పెట్టుకుంటారు జిమ్మీ నిషమ్. ఎందుకంటే ఇందాక చెప్పిన టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేయొచ్చు న్యూజిలాండ్, చేస్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ పనికొస్తుందేమో. అందుకనే సెమీఫైనల్లో అయితే టీం ఆడారో అగైన్స్ సౌత్ ఆఫ్రికా, అదే ప్లేయింగ్ 11తో ఈ ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్లోకి దిగుతారు అనిపిస్తుంది నాకు టీం న్యూజిలాండ్. అండ్ నౌ కమింగ్ టు టీమ్ ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11. అయితే టీంలో చేంజెస్ ఉన్నాయా లేదా డిస్కస్ చేసే ముందు బయట చాలా చేంజెస్ జరిగినాయి, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం జరిగిందంటే టీమ్ మేనేజ్మెంట్ మాక్సిమం ట్రై చేస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్ ఓడిపోయాం మనం, ఆ దృష్టిలో పెట్టుకుంటూ బయట చాలా చేంజెస్ చేశారు. ఏం చేశారంటే టీమ్ మేనేజ్మెంట్ ఒకటేమో ఫస్ట్ హోటల్ చేంజ్ చేశారు. ఇంతకుముందు ఈ టీమిండియా ఏదైతే హోటల్లో ఉన్నారో అది చేంజ్ చేశారు, లక్ చేంజ్ అవుతుందా అని చెప్పేసి. ఇంకోటి దే చేంజ్ ద డ్రెస్సింగ్ రూమ్ ఆల్సో. అంటే ఎవ్రీ టైం ఒక 2 డ్రెస్సింగ్ రూమ్ ఉంటాయి తెలుసు కదా గ్రౌండ్లో, ఒక డ్రెస్సింగ్ రూమ్లోనే ఎప్పుడు ఇండియన్ టీం ఉంటారు, కానీ ఈసారి వేరే విజిటింగ్ డ్రెస్సింగ్ రూమ్ తీసుకున్నారన్నమాట. సో దే ఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్, ఆ లక్, స్టార్స్ అలైన్మెంట్ మొత్తం అన్నీ కలిసి రావాలని చెప్పేసి. మొత్తానికి నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ దట్. సో ఎనీవేస్ గ్రౌండ్లో ఆడతాం మోర్ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మీ. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. నౌ కమింగ్ టు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇండియాది ఎట్లా ఉండొచ్చు ఈ మ్యాచ్కి ఇప్పుడు చూస్తున్నాం ఈ స్క్రీన్లో. అయితే చేంజెస్ ఏమైనా చేయొచ్చా, 2 టాకింగ్ పాయింట్స్. వరల్డ్ ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 బౌలర్ కూడా వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మని డ్రాప్ చేయొచ్చా, ఎందుకంటే వరల్డ్ కప్లో పర్ఫార్మెన్స్ రాలే అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ అభిషేక్ శర్మ. చూడండి 1 to 8 మధ్యలో బ్యాటర్స్లో అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ చేయకుండా కూడా T20 వరల్డ్ కప్ ఫైనల్ దాకా వచ్చారంటే ఈ మ్యాచ్ కూడా చెయ్యర్ చేంజ్. అభిషేక్ శర్మకు ఆల్రెడీ 50 ఉంది. టీమ్ మేనేజ్మెంట్ విల్ ఎక్స్పెక్ట్ ఈ మ్యాచ్ ఫైర్ అవుతాడని చెప్పేసి, అండ్ దట్స్ ద రైట్ వే టు గో. కూడా టీమ్ కాంబినేషన్ పైన కింద అయిపోతుంది. మళ్ళీ టీంలో చేంజ్ చేయాలంటే ఇషాన్ కిషన్ ఓపెనింగ్ రావాలి, మళ్ళీ రింకు సింగ్ కింద ఆడాలి, టీమ్ కాంబినేషన్ అటు ఇటు అవుతుంది. అందుకనే అభిషేక్ శర్మకి సపోర్ట్ చూపిస్తారు. దే ఎక్స్పెక్ట్ హిమ్ టు ఫైర్. ఇందాక చెప్పిన మంచి బ్యాటింగ్ పిచ్ కాబట్టి. సో ఐ లీవ్ దిస్ హియర్. అండ్ నౌ కమింగ్ టు వరుణ్ చక్రవర్తి. అందరూ అంటున్నారు వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్ లేదు, డ్రాప్ చేసేయాలని. T20 వరల్డ్ కప్లో హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరు తెలుసా ఇప్పుడు ఇండియాకి? వరుణ్ చక్రవర్తి, 13 వికెట్స్. ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. ఐ యాక్సెప్ట్ సూపర్ 8 నుంచి తన పర్ఫార్మెన్స్ సరిగా లేదు, ఎకానమీ హై ఉంది. కానీ ఈ వెన్యూలో ఆల్రెడీ సూపర్ ఎయిట్స్ కాదు, గ్రూప్ స్టేజ్ లాస్ట్ మ్యాచ్లో కూడా తను హైయెస్ట్ వికెట్స్ తీసాడు. ఆ మ్యాచ్ 3 వికెట్లు తీసుకున్నాడు, ఎకానమీ తక్కువ ఉంది. అండ్ దే విల్ బ్యాంక్ ఆన్ హిమ్, ఈజ్ అ వికెట్ టేకర్. అండ్ న్యూజిలాండ్ దగ్గర కొంతమంది రైట్ హ్యాండర్స్ కూడా ఉన్నారు, తనకి గూగుల్ చేసి యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు పర్ఫార్మ్. టీమ్ కాంబినేషన్ ఏం దెబ్బతీయకుండా సేమ్ టీంతో దిగుతారు అనిపిస్తుంది. వాట్ దే ప్లేడ్ ఇన్ సెమీఫైనల్ సేమ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11తో కూడా ఈ మ్యాచ్ కూడా 11తో దిగుతారని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. మరి మీరేమంటారు దీని గురించి కింద కమెంట్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ఆల్ ఇంపార్టెంట్ గేమ్ ప్లాన్స్. సో న్యూజిలాండ్ గేమ్ ప్లాన్ ఎలా ఉండొచ్చు ఈ మ్యాచ్కి? లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ దర్ బౌలింగ్ డిప్లాయ్మెంట్. ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్తో రావచ్చు ఈ మ్యాచ్లో. అయితే 3 phases ఆఫ్ ద గేమ్లో వాళ్ళు బౌలింగ్ చేస్తారు తెలుసు మనకి, పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్ అండ్ ఫైనల్ ఓవర్స్. అయితే ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ పవర్ ప్లే. వాళ్ళు మ్యాట్ హెన్రీతో స్టార్ట్ చేస్తారు, న్యూ బాల్తో. అండ్ తనకి మంచి రికార్డ్ కూడా ఉంది, అగైన్స్ సంజు శాంసన్ వికెట్ తీసేస్తున్నాడు. సో న్యూ బాల్ హీ మైట్ కాజ్ ట్రబుల్, కొంచెం మూమెంట్ ఉంటుంది న్యూ బాల్తో, మంచి లెంత్ కూడా వేస్తాడు. దాని తర్వాత సెకండ్ ఓవర్ వచ్చేసి కోల్ ఆఫ్ స్పిన్నర్తో దిగుతారు. లైక్ ఎనీ అదర్ టీం చేశారు కదా ఇండియాకి, సెకండ్ ఓవర్ ఆఫ్ స్పిన్నర్తో దిగుతున్నారు. ఈ మ్యాచ్ కూడా న్యూజిలాండ్ దిల్ బౌల్ దేర్ ఆఫ్ స్పిన్. సెమీఫైనల్లో కూడా ఇట్లానే 2 వికెట్లు తీసాడు తను సౌత్ ఆఫ్రికాది, అక్కడ చాలా ఫరక్ పడింది మ్యాచ్లో. అట్లనే ఇండియాతో కూడా ట్రై చేస్తారు, ఆ మ్యాచ్అప్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా అభిషేక్ శర్మ 3 సార్లు అండ్ ఇషాన్ కిషన్ 5 సార్లు ఆఫ్ స్పిన్నర్కి అవుట్ అయి ఉన్నారు ఇదే వరల్డ్ కప్లో. సో ఆఫ్ స్పిన్నర్ గేమ్ ప్లాన్ ఈజ్ ఆన్. దాని తర్వాత లాకీ ఫర్గ్యూసన్ వస్తాడు అండ్ జిమ్మీ నిషమ్ మిక్స్ చేసి ఏం చేస్తారంటే వీళ్ళు 6 ఓవర్లు వేస్తారు. దాని తర్వాత మిడిల్ ఓవర్స్లో మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్ర, కోల్ ఆఫ్ స్పిన్నర్, జిమ్మీ నిషమ్ వీళ్ళతో కొనసాగిస్తారు. దాని తర్వాత ఫైనల్లీ డెత్ ఓవర్స్లో వచ్చేసి మిచెల్ శాంట్నర్ 1 ఓవర్ వేస్తాడు, మ్యాట్ హెన్రీ ఇంకా ఫర్గ్యూసన్ వీళ్ళు కంప్లీట్ చేస్తారు. దిస్ విల్ బి ద గేమ్ ప్లాన్. అర్థమైపోయింది కదా వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయో. అండ్ నౌ కమింగ్ టు మోర్ ఇంపార్టెంట్ ట్రైలైట్ మ్యాచ్అప్స్ టు వాచ్ అవుట్. సో మీకు 6 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ మ్యాచ్అప్స్ చెప్తా ఈ మ్యాచ్ గురించి. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద ఫస్ట్ వన్, టిమ్ సైఫర్డ్ వర్సెస్ బూమ్రా. ఇప్పుడు దాకా 7 innings 2 సార్లు అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది 124. సెకండ్ మ్యాచ్అప్ వచ్చేసి రచిన్ రవీంద్ర హార్దిక్కి 3 innings 2 times అవుట్ అయ్యాడు. ఆ షార్ట్ బాల్ బాగా వేస్తూ ఉంటాడు. ఈ మ్యాచ్అప్ గురించి చూడడం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దాని తర్వాత ఫిలిప్స్ వర్సెస్ అక్షర్ పటేల్ 4 innings 3 times అవుట్ చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్కి స్ట్రగుల్ అవుతాడు ఫిలిప్స్.
ఓకే, నౌ కమింగ్ టు ఇండియన్ బ్యాటర్స్ వర్సెస్ న్యూజిలాండ్ బౌలర్స్. సంజు శాంసన్ వర్సెస్ మ్యాట్ హెన్రీ, సూపర్ డూపర్ మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. ఫస్ట్ ఓవర్లోనే జరుగుతుంది ఈ కాంటెస్ట్. అయితే సంజు శాంసన్ ఇప్పుడు దాకా 3 innings 2 times అవుటే ఉన్నాడు. ఆ బాల్ పడి లోపల కట్ అవుతుంది, ఆ బాల్ వేసానికి ట్రై చేస్తాడు. ఇంకోటి ఇషాన్ కిషన్ వర్సెస్ శాంట్నర్. ఇషాన్ కిషన్ 6 innings ఒకటేసారి అవుట్ అయ్యాడు, కానీ దుమ్ము లేపేశాడు. 166 స్ట్రైక్ రేటు, యావరేజ్ కూడా 58. అంటే బాగా డామినేట్ చేస్తాడు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. శాంట్నర్తో ఆడుకుంటాడు, బాగా పెద్ద షాట్స్ ఆడతాడు, ఈజ్ మోర్ కాన్ఫిడెంట్. అండ్ ఫైనల్ మ్యాచ్అప్ వచ్చేసి స్కై వర్సెస్ శాంట్నర్. ఇప్పుడు దాకా 12 innings 5 times అవుతాడు, అండ్ యావరేజ్ కూడా తక్కువ ఉంది, స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది చూడండి. సో శాంట్నర్ సమో నోస్ తన స్వీప్ ఎప్పుడు ఆడుతున్నాడు, ఫుల్లర్ లెంత్ అవుట్ సైడ్ ఆప్షన్ మెల్లిగా అట్లేసి తెలివిగా వేస్తాడు. అందుకని ఈ మ్యాచ్అప్ కూడా చాలా బాగుంది. దీస్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ టు లుక్ అవుట్ ఫర్ ఈ మ్యాచ్లో. సో ఈ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్లో ట్వైలైట్ రైజింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ న్యూజిలాండ్ సైడ్ నుంచి ఎవరు ఉండొచ్చు? ఐఎమ్ గోయింగ్ విత్ ఫిన్ ఆలెన్, ద డేంజర్ మ్యాన్. సెమీఫైనల్లో ఏం చేశాడు చూసాం కదా, ఫాస్టెస్ట్ T20 వరల్డ్ కప్ 100 కొట్టేశాడు. 33 balls మ్యాచ్ స్వరూపం మొత్తం చేంజ్ చేశాడు, 1 side చేశాడు వారు. అలాంటి ఆపర్చునిటీ ఈ మ్యాచ్ కూడా ఉంది, ఎందుకంటే మంచి బ్యాటింగ్ పిచ్, ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. ఇంకో తరఫు ఇండియా నుంచి ట్వైలైట్ రైజింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు ఉండొచ్చు? ఐఎమ్ గోయింగ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, సంజు శాంసన్ మంచి చేస్తున్నాడు, అండ్ కూడా ఇషాన్ కిషన్ కూడా రన్స్ కొట్టచ్చు, బూమ్రా మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ ఐఎమ్ గోయింగ్ విత్ తిలక్ వర్మ. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఎందుకంటే బికాస్ ప్రెజర్ మంచి హ్యాండిల్ చేస్తాడు. ఏషియా కప్ ఫైనల్లో కూడా చూసాము, మిడిల్ ఓవర్స్లో ఇంపార్టెంట్ టైంలో వస్తాడు. లాస్ట్ మ్యాచ్ కూడా చూసాము, ఎట్లా బ్రిలియంట్ నాక్ అయ్యాడు, 300 స్ట్రైక్ రేటు. ఇంపార్టెంట్ టైంలో ఆర్చర్ 3 6 కొట్టాడు. అలాంటి ఈ పిచ్ మీద బౌన్స్ ఉంటుంది, అండ్ తిలక్ వర్మ బిహైండ్ స్క్వేరు పాయింట్ పై నుంచి మంచిగా ఆడతాడు, స్క్వేర్ ఆఫ్ ద వికెట్. అందుకని ఐఎమ్ గోయింగ్ విత్ తిలక్ వర్మ. ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనిపిస్తుంది ఈ మ్యాచ్లో. మరి మీరు చెప్పండి, హూ ఇస్ గోయింగ్ టు ప్లేయర్ టు బి వాచ్ అవుట్ ఫర్ ఈ రెండు టీమ్స్ నుంచి ఒక ఇంటర్వ్యూ కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం బోత్ ద టీమ్స్ స్ట్రెంగ్త్ ఇంకా వీక్నెసెస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ స్ట్రెంగ్త్ వచ్చేసి వితౌట్ ఎ డౌట్ వాళ్ళ ఓపెనర్స్ టిమ్ సైఫర్డ్, ఫిన్ ఆలెన్. సెమీఫైనల్స్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా వారు 1 side చేశారు పవర్ ప్లే నుంచే. అలాంటి పాసిబిలిటీ ఈ బ్యాటింగ్ పిచ్ మీద కూడా ఉంది. వాళ్ళ స్ట్రెంగ్త్ ఇది, పవర్ హిటర్స్ వీళ్ళు, ద మోస్ట్ డేంజరస్. అందుకనే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ న్యూజిలాండ్కి వాళ్ళ ఓపెనర్స్. నెంబర్ 2 వీళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మ్యాట్ హెన్రీ. విత్ ద న్యూ బాల్ డ్యామేజ్ కాజ్ చేయొచ్చు. ఆల్రెడీ మనకు తెలుసు మ్యాట్ హెన్రీ సంజు శాంసన్ మీద మంచి రికార్డ్ ఉంది, 2 సార్లు అవుట్ చేసేస్తున్నాడు. వాచ్ అవుట్ ఫర్ దట్ కాంటెస్ట్. అండ్ వేరే బ్యాటర్స్ని అవుట్ కూడా చేయొచ్చు. విత్ ద న్యూ బాల్ కొంచెం మూమెంట్ ఉంటుంది ఈ పిచ్ మీద, బౌన్స్ కూడా ఉంటుంది. ఓకే, నెంబర్ 3 వచ్చేసి వీళ్ళ ఫీల్డింగ్. 20 runs ఆపుతారు. ఎనీ ఫార్మ్ ఆఫ్ గేమ్, ఎనీ ఫార్మాట్లో వీళ్ళు 20 runs అయితే మినిమం ఆపుతారు. ఎస్పెషలీ ఇలాంటి వరల్డ్ కప్ ఫైనల్స్ అయితే హార్డ్ పెట్టేస్తారు వీళ్ళు. ఓకే, నౌ కమింగ్ టు వీళ్ళ వీక్నెస్ ఏంటంటే, చాలా మంది నోటీస్ చేశారు లేదో, శాంట్నర్ క్యాప్టెన్సీ. గుర్తున్న సూపర్ 8 మ్యాచ్లో ఒక మ్యాచ్ గ్లెన్ ఫిలిప్స్కి బౌలింగ్ ఇచ్చేసాడు, బ్లండర్ అది. ఐసీసీ ఈవెంట్స్లో ఫస్ట్ టైం లీడ్ చేస్తున్నాడు, ప్రెజర్లో ఉన్నాడు, బౌలింగ్ మంచిగా చేస్తున్నాడు, బ్యాటింగ్ మంచిగా చేస్తున్నాడు, క్యాప్టెన్సీ నో, అప్ టు ద మార్క్ లేదు. అది ఫరక్ పడొచ్చు ఈ ఫైనల్లో, వాచ్ అవుట్ ఫర్ దట్. నెంబర్ 2 వచ్చేసి మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ సరిగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. అది చాప్మెన్ అయినా డారెల్ మిచెల్ అయినా ఎక్కువ రన్స్ కొట్టట్లే. ఇది కూడా ఒక వీక్నెస్ కింద మారచ్చు వీళ్ళకి ఈ మ్యాచ్లో. అండ్ ఆల్సో ఫైనలీ డెత్ ఓవర్స్లో చాలా రన్స్ లీక్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ వీళ్ళు 10.5 runs ఇస్తున్నారు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇది ఈ వరల్డ్ కప్లో లీక్ చేస్తాము. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డిస్అడ్వాంటేజ్ వీళ్ళకి. అండ్ నౌ కమింగ్ టు ఇండియా స్ట్రెంగ్త్. ఇండియా స్ట్రెంగ్త్ వచ్చేసి అన్డౌటెడ్లీ సంజు శాంసన్ రైట్ టైంలో ఫామ్. సెమీఫైనల్లో, క్వార్టర్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, అద్భుతమైన స్టార్ట్స్ ఇస్తున్నాడు, అది కూడా పెద్ద రన్స్ కొడుతున్నాడు. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇండియాకి. అండ్ బూమ్రాజ్ డెత్ ఓవర్స్ నో వన్ క్యాన్ మ్యాచ్, దే ఆర్ లైక్ గోల్డ్. దాని తర్వాత ఇండియాకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఎట్లయితే యూజ్ చేస్తున్నారు, అందరు ఫామ్లో ఉన్నారు మంచిగా. అభిషేక్ శర్మ ఎక్కువ రన్స్ కొట్టట్లేదు, అది మినహాయిస్తే యు నో దట్ ఎట్లా గేమ్ ప్లాన్స్ లాస్ట్ మ్యాచ్ సెమీఫైనల్ చేంజ్ చేశారు. సో కాంబినేషన్స్ ఎవరికి మ్యాచ్అప్స్ పంపిస్తాం, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇండియా కంటే బెటర్ బ్యాటింగ్ లైనప్ ఏ టీం దగ్గర లేదు. సో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇది. అండ్ ఫైనలీ ఇండియాస్ టాక్టిక్స్. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ, బయట నుంచి గంభీర్. అంటే ఈ వెన్యూలో ఏం చేయాలి, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ ఎక్కడ పెట్టాలి, ఏ బౌలర్ని అండర్ ప్రెజర్ ఎప్పుడు వేయాలి, ప్లేయర్ మ్యాచ్అప్స్, టాక్టికలీ సౌండ్. ఇది ఇండియాది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో ఇండియా వీక్నెసెస్ విషయానికి వచ్చేస్తే 2 విషయాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 1, ఆఫ్ స్పిన్నర్స్కి పవర్ ప్లేలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఎట్లయితే అవుట్ అవుతున్నారు, ఇది పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఫైనల్లో కూడా ఉండొచ్చు. నెంబర్ 2, వరుణ్ చక్రవర్తి ఫామ్. గ్రూప్ స్టేజెస్లో చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు, కానీ సూపర్ 8s నుంచి తన ఎకానమీ ఆన్ ద హైయర్ సైడ్, ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు, వికెట్స్ కూడా ఎక్కువ తీసుకోకలే. కాబట్టి దిస్ మైట్ బి ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్వైలైట్ మ్యాచ్ ప్రెడిక్షన్. సో ఈ ఆల్ ఇంపార్టెంట్ T20 వరల్డ్ కప్ ఎవరు గెలవబోతున్నారు? లెట్ మీ బీ వెరీ హానెస్ట్, నాకు చాలా కాన్ఫిడెంట్ ఫీలింగ్ ఉంది ఇండియా ఈ మ్యాచ్ డామినేట్ చేస్తారని. ఊరికే అనట్లే నేను. లుకింగ్ అట్ బోత్ ద టీమ్స్ మీరు చూసుకుంటే, ఫామ్ పరంగా, బౌలింగ్ పరంగా, బ్యాటర్స్ ఫామ్ పరంగా అన్నీ చూస్తే ఇండియా స్లైట్లీ అబవ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ పిచ్ ప్రకారం న్యూజిలాండ్ దగ్గర కాస్త బౌలింగ్ వీక్ ఉంది. పవర్ ప్లే తర్వాత వాళ్ళ దగ్గర వికెట్ టేకింగ్ బౌలర్స్ లేరు.
ఆపగలరా ఇండియా బ్యాటింగ్ లైనప్ని. అయితే ఇండియా ఈజ్ మోర్ సూటెడ్ ఇన్ అహ్మదాబాద్. ఈ పిచ్ మీద నేను చెప్తున్నాను, బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ పిచ్. అందుకనే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇండియా టు డామినేట్ అండ్ విన్ దిస్ మ్యాచ్. T20 వరల్డ్ కప్ దే ఆర్ గోయింగ్ టు రీరైట్ ద హిస్టరీ ఇవాళ. ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. మరి మీరేమంటారు దీని గురించి? ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు T20 వరల్డ్ కప్? హూ ఇస్ యువర్ విన్నర్, ఇండియానా న్యూజిలాండా? లెట్ మీ నో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ సూపర్ ఇన్ఫర్మేటివ్ టు యూ. అండ్ దట్స్ ఇట్ గైస్. మళ్ళీ మనం ఈ మ్యాచ్ రివ్యూలో కలుస్తాం. ఐ హోప్ విల్ బి సెలబ్రేటింగ్ ఇన్ దట్ రివ్యూ. దట్స్ ఇట్. ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. టేక్ కేర్. బాయ్.